ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యాన నిమిత్తమై కీర్తనల గ్రంథము 145 అధ్యాయం 20 వచనాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 145 అధ్యాయం 20 వచనం. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారందరినీ దేవుడు కాపాడుతానని ఈ వచనంలో రాసి ఉంచారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనేక సందర్భాల్లో ఎవరో మనల్ని కాపాడతారు అనుకుంటాం. మన తల్లిదండ్రులో, లేకపోతే బంధుమిత్రులో, లేకపోతే స్నేహితులో, లేకపోతే ఇరుగు పొరుగువారో, లేకపోతే ఒక డాక్టర్సో, లేకపోతే ఒక లాయర్సో, లేకపోతే మీకున్న సమస్యను బట్టి, మీకున్న వ్యక్తులను బట్టి నాకు వారు కాపాడతారు అనుకుంటాం. కానీ ఎవరు ఈ లోకంలో కాపాడలేరు. ఎందుకంటే జ్ఞాపకం ఉంచుకోండి, ఒక వ్యక్తి ఒక నూతిలో పడిపోయినట్లయితే ఆ వ్యక్తికి 10,000 కట్ట పైనుంచి చూపించినట్లయితే ఆ 10,000 అతను రక్షించలేదు. కానీ ఒక 10 రూపాయలు లేకపోతే 100 రూపాయలు తాడు పెడితే ఆ వ్యక్తిని ఆ లోపల నుంచి బయటికి తీసుకురాగలం. అలాగే మన జీవితాన్ని పైకి తీసుకొచ్చేది దేవుని యొక్క వాక్యం. ఈ లోకంలో ఎంత ద్రవ్యం ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, ఎంత హోదా ఉన్నా, ఎంతమంది పలుకుబడి ఉన్నా, దేవుని కృప అంటూ లేకపోతే మన జీవితం అంతా శూన్యమే. నేను ఎప్పుడు రాసుకుంటాను క్యాప్షన్గా, ఐఆమ్ జీరో, గాడ్ ఈజ్ మై హీరో. ఎందుకంటే నేను జీరోనే, కానీ దేవుడు నాలో ఉంటే దేవుడు నన్ను హీరో చేస్తాడు. ఎందుకంటే నా దేవుడు నాకు హీరో కాబట్టి. ఈరోజు నిన్ను ఎవరు ఈ లోకంలో రక్షించకపోవచ్చు, ఎవరు నిన్ను కాపాడకపోవచ్చు, ఎవరు నీ మీద జాలి చూపించకపోవచ్చు, కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, తన్ను ప్రేమించు వారందరినీ ఆయన కాపాడతాడు. కనుక మనం ఈ లోకంలో ఎవరిని ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుణ్ణి ప్రేమించినట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకనే సామెతలో ఒక చోట రాయబడి ఉంటుంది, నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తానంట. కనుక దేవుణ్ణి ప్రేమిద్దాం. దేవుడే మనల్ని ప్రేమిస్తాడు, దేవుడే మనల్ని కాపాడతాడు, మనల్ని ప్రయోజకులుగా చేస్తాడు. మనల్ని, మన కుటుంబాలని ప్రభువు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.